వెల్కమ్ టు వ్యూ పాయింట్. నిద్ర లేవగానే ఏం చేస్తారు? ఏముంటుంది? ఫోన్ పట్టుకొని కాసేపు అప్డేట్స్ చూసుకొని ఆ తర్వాత మిగతా పనులు చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతాం అంటారు, అంతే కదా? కానీ ఉదయం మీరు ఎలాంటి అలవాట్లు చేసుకుంటున్నారో అవే మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. ఇది ఎంతో మంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నమాట. ఎన్నో అధ్యయనాలు వెల్లడించిన విషయం. దాదాపు 6 నుంచి 7 గంటల పాటు రాత్రంతా బాడీ రెస్ట్ మోడ్లో ఉంటుంది. ఉదయం మళ్ళీ యాక్టివ్ అవ్వాలంటే అందుకు తగ్గట్టుగా ఎనర్జీ అందించాలి. ఆసక్తి అందించే గుణం నీటికి ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. అందుకే ఉదయం నిద్ర లేవగానే మొట్టమొదట నీళ్లు తాగాలని సూచిస్తున్నారు. ఆ సమయానికి ఈ మామూలు నీళ్లే ఎనర్జీ డ్రింక్ లా పనిచేస్తాయి. అంతేకాదు మరెన్నో సమస్యలకు చెక్ పెట్టడానికి ఈ నీళ్లే ఔషధంలా మారతాయని వివరిస్తున్నారు. బరువు తగ్గాలనుకున్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా చాలా మంది చేసే పనేంటంటే పరగడుపున నిమ్మకాయ నీళ్లు తాగడం. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతుంటారు. ఈ అలవాటు మంచిదే కావచ్చు, కానీ నిమ్మకాయలో సిట్రిక్ ఎక్కువగా ఉంటుంది. ఎసిడిటీ కూడా ఎక్కువే. రోజు తాగడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. అందుకే వీలైనంత వరకు నిమ్మరసం కలపడాన్ని కాస్త తగ్గించాలి. అందుకు బదులుగా ఇప్పుడు చెప్పే చిట్కా పాటించాలి. అదేంటంటే పరగడుపున 1 లీటర్ నీళ్లు తాగాలి. అంటే బ్రష్ కూడా చేసుకోక ముందే నీళ్లు తీసుకోవాలి. ఈ యొక్క అలవాటుతో జీర్ణ సమస్యలు తగ్గిపోవడం నుంచి శరీరంలో ఉన్న మురికి అంతా వదిలిపోయేంత వరకు ఎన్నో లాభాలుంటాయని ఎక్స్పర్ట్స్ వివరిస్తున్నారు. అంతేకాదు ఉదయాన్నే టీ, కాఫీకి బదులుగా కేవలం 1 లీటర్ నీరు తీసుకుంటే బాడీ రీఛార్జ్ అయిపోతుందని చెబుతున్నారు. రాత్రంతా రెస్ట్ మోడ్లో ఉంటారు. అంటే దాదాపు 8 గంటల పాటు ఎలాంటి కదలికలు ఉండవు. అయితే ఈ సమయంలో నీళ్లు తాగడానికి అవకాశం ఉండదు. ఫలితంగా ఉదయానికల్లా బాడీ డీహైడ్రేషన్ అవుతుంది. ఉదయం నిద్ర లేచిన తర్వాత చాలా మంది బెడ్ కాఫీ, బెడ్ టీ తాగుతుంటారు. ఈ విషయంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి ఉన్నప్పటికీ ఆరోగ్యకరమైన అలవాటు మాత్రం నీళ్లు తాగడమే అంటున్నారు నిపుణులు. అసలు బ్రష్ కూడా చేసుకోక ముందే లీటర్ నీరు తీసుకుంటే బాడీ రియాక్టివేట్ అవుతుందని చెబుతున్నారు. ఈ యొక్క అలవాటుతో మీ శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయని వివరిస్తున్నారు. ఉదయాన్నే ఇలా శరీరానికి కావాల్సిన నీరు అందించడం వల్ల అవయవాలు యాక్టివ్ అవుతాయి. అంతేకాదు శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ అన్ని బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంటాయి. రోజంతా బాడీ చాలా చురుగ్గా పనిచేస్తుంది.